డ్రైవింగ్ రాకుండా సరదాగా కారు నడిపిన ఓ యువతి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. రివర్స్ చేస్తుండగా కారు కంట్రోల్ తప్పి కొండపై నుంచి కింద పడింది. దీంతో కారు నుజ్జు కాగా యువతి అక్కడికక్కడే చనిపోయింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్న సులిభంచాన్ హిల్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఔరంగాబాద్ కు చెందిన శ్వేత దీపక్ సురేవాసి తన స్నేహితులతో కలిసి కారులో సులిభంచాన్ హిల్స్ కు సోమవారం విహారయాత్రకు వెళ్లింది. కొండపైకి చేరుకున్న తర్వాత అక్కడ ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపిన శ్వేత తాను కారు నడుపుతుండగా వీడియో తీయాలని కోరింది. ఇక డ్రైవింగ్ రాకున్నా కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా రివర్స్ చేసింది. స్నేహితుడు సూచనలు చేస్తుంటే నెమ్మదిగా వెనక్కి వెళ్ళింది. కొండ అంచుకు వెళ్తుండగా శ్వేత పొరపాటున ఎక్సిలేటర్ మరింత రైజ్ చేసింది. దీంతో కారు వేగం పుంజుకుంది. వీడియో తీస్తూ కారు పక్కనే నడుస్తున్న యువకుడు శ్వేతను హెచ్చరిస్తూ క్లచ్ నొక్కాలని చెబుతుండగానే ఘోరం జరిగింది. కొండ అంచుకు చేరుకున్న కారు దాదాపు 300 అడుగుల పైనుంచి కింద పడిపోయింది. ఇక ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జుగా మారింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్వేత స్పాట్లోనే చనిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.